పద్మమోహన ఆర్ట్స్ ఫౌండర్ చైర్మన్ శ్రీ దేపల్లి యాదగిరి గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సభకు నమస్కారం. ఈరోజు మా సంస్థ 35 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటూ మనో గారు వారు సినిమా రంగంలోకి ప్రవేశించి 40 సంవత్సరాలు గాయకుడిగా కంప్లీట్ అయిన సందర్భంగా మా పద్మమోహన సంస్థ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే స్వర్ణ కంకణాన్ని ఈ వేదిక మీద వారికి ప్రదానం చేస్తూ పద్మమోహన విశిష్ట దంపతులు ఇది గత 35 సంవత్సరాలుగా వివిధ రంగాలలోని ప్రముఖులకు, సేవా రంగంలో చేసిన వాళ్లకు, అలాగే వైద్య రంగంలోని వాళ్లకు, అలా అన్ని రంగాలను వాళ్లకు అవార్డు ఇస్తూ ఈ స్వర్ణ కంకణాన్ని తొలగించడం మా పద్మమోహన సంస్థలో ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఇది. ఈ సందర్భంగా మనో గారికి ఈ కార్యక్రమంలో స్వర్ణ కంకణం తొడిగిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వారి కళలను ఈరోజు మనం ప్రత్యక్షంగా చూసాము. సో కాబట్టి మాకు చాలా ఆనందం. ఇంత మంచి కార్యక్రమానికి మాకు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించిన ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ సిఎండి శ్రీ ఏ జగన్ రెడ్డి గారు మాకు చాలా అత్యంత ఆత్మీయులు. చాలా సంతోషము జగన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడైనా సరే ఒక బ్రదర్గా నన్ను ట్రీట్ చేయడము నాకు చాలా ఆనందం. వాసవి గ్రూపు అసలు పద్మమోహన సంస్థకు ఒక సపోర్టర్గా ఎప్పుడు పోయినా విజయ్ కుమార్ గారు అన్నా మీరు ఏది చేసినా నేను మీకు సపోర్ట్గా ఉంటాను. విజయ్ కుమార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు శర్వాణి వెంచర్స్ బండి రమేష్ గారు నాకు బ్రదర్ లాగా, ఆయన కూడా మనకు ప్రతి సంవత్సరము ఏ కార్యక్రమం ఉన్నా ప్రోత్సహిస్తుంటారు. అలాగే పి శ్రీనివాసరెడ్డి గారు ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా స్టేజ్ మీదే ఉన్నారు. చాలా సంతోషం. ఎప్పుడు అయినా నవ్వుతూ అన్న మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ ఫోన్ చేయండి, నేను మీకు ఏం కావాలన్నా నేను సపోర్ట్ ఉంటాను. ఎన్నో కార్యక్రమాలకు ఆయన మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. వీరితో పాటు మాదాల రవి గారు కూడా మీరు కళాకారులు అయినా మమ్మల్ని గౌరవిస్తున్నారు, ప్రతి ప్రోగ్రాంకు రావడము, మీ టైం కేటాయించడం కూడా మాకు చాలా సంతోషం సార్. చాలా ప్లీజ్ ప్రతిసారి గుర్తు చేయాల్సింది, చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా సుమన్ గారి గురించి. సుమన్ గారు మాకు ఎట్లా అంటే సొంత ఇంటి మనిషిలాగా ఆయన. మీరు నమ్మరు, నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆయన ఒకవేళ బెంగళూరులో ఉన్నా సరే నేను మీ ప్రోగ్రాంకి వస్తానని చెప్తారు. ఆయన చాలా సార్లు బెంగళూరు నుండి డైరెక్ట్ మా ప్రోగ్రాంకి వచ్చి అటెండ్ చేసి మళ్ళీ వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లా నాకు సొంత సోదరునిలాగా ఈ సంస్థ ఇంత అభివృద్ధి చెందింది అంటే 35 సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా మిస్ కాకుండా ఏదో ఒక టైంలో వచ్చి అటెండ్ చేసే అత్యంత ఆత్మీయమైన సోదరుడు, ఆప్తుడు శ్రీ సుమన్ గారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే చీకోటి ప్రవీణ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన హైదరాబాద్లో లేకున్నా నాకే ఫోన్ చేస్తూ అన్న ఎలా ఉంది, ఎలా జరుగుతున్నాయి అన్న కార్యక్రమాలు, నాదేమన్నా సపోర్ట్ కావాలన్నా మీకు, ఇట్లా అంటే ఒక సొంత బ్రదర్ లాగా వాళ్ళు నన్ను అట్లా ట్రీట్ చేయడము. ఇక ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలను మీ ముందు ఉంచుతామని మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తూ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.